హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో తన నేమ్ రిజిస్టర్ చేయించుకోవడంతో రుద్ర అనౌన్స్మెంట్లో ఆ రిజిస్ట్రేషన్ నేమ్ విని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కరెక్ట్గా అప్పుడే శకుంతలకి వీరు అండ్ ఇషిక ఇద్దరు బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు. తను కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకుంటుంటే మన ఇంటి పరువు ఏమవుతుంది అత్తయ్య గారు, మీరే బాగా ఆలోచించుకోవాలి అని బ్రెయిన్ వాష్ చేసేసరికి ఇంకా వెంటనే శకుంతల ఎప్పుడెప్పుడు రుద్ర ఇంటికి వస్తాడా అని వెయిట్ చేస్తూ ఖచ్చితంగా అడగాలి అని డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గంగ కోచింగ్ని స్టార్ట్ చేస్తుంది. సో కోచింగ్లో భాగంగా ఒక హెడ్ అయితే ఉంటారు, కోచ్. ఆ కోచ్ అయితే అందరికీ ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. గంగాలాగే ఒక 30 to 40 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ వార్మప్ ఎక్సర్సైజెస్ చేయిస్తూ ఉంటారు ఆ కోచ్. ఇంకా ట్రైనింగ్లో భాగంగా గంగ పాపం చాలా యాక్టివ్గా ఆ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఉంటుంది. అప్పుడే పారు ఆ కోచ్ దగ్గరికి వచ్చి, చూడు, తన పేరే గంగ, తనకి ఆస్తమా ఉంది, తను తట్టుకోలేనంత ఓవర్ ఎక్సర్సైజెస్ తనతో చేయించాలి అండ్ ఓవర్ వెయిట్ని మోయించాలి. అప్పుడు ఖచ్చితంగా తను తట్టుకోలేక హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. తను ఈ బాక్సింగ్కి అన్ఫిట్ అని అందరూ కలిసి తన్ని బయటికి పంపించేయచ్చు. కాబట్టి నేను చెప్పినట్టు చెయ్యి అని గట్టిగా చెప్పడంతో, ఓకే మేడం నాకు అని అనేసరికి, మీకు రావాల్సిన సూట్ కేస్ మీ దగ్గరికి వస్తుంది, కానీ నేను చెప్పినట్టు చేయండి, మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఉంటారు అని అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది పారు. సో పారు చెప్పినట్టే ఆ కోచ్ గంగాని పిలుస్తారు. గంగా, వీళ్ళందరిలో చూస్తే నువ్వే కొంచెం న్యూగా ఉన్నావు అండ్ నీకు ఇంకా ఎక్సర్సైజ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నువ్వు వెంటనే 100 రౌండ్స్ తీ అని అంటారు. ఇంక వెంటనే పాపం సార్ చెప్పింది చెయ్యాలి అని రుద్ర చెప్పడంతో రుద్ర చెప్పిన అడుగు జాడల్లోనే నడుస్తూ ఇంకా అలా 100 రౌండ్స్ అయితే వేస్తుందన్నమాట గంగ. అదే టైంకి ఒక ఫిట్నెస్ వాళ్ళని పిలిచి, చూడు, నేను చెప్పినట్టు చేయి, అక్కడ వెయింగ్ మిషన్ ఉంది కదా, క్యారీ చేస్తారు వెయిట్ లిఫ్టింగ్, ఆ వెయిట్ లిఫ్టింగ్ బోల్ట్ దగ్గర బోల్ట్ని లూజ్ చేయి, అప్పుడు వెయిట్ అంతా తనపై పడిపోతుంది. ఒక్కసారిగా 30 kgs వెయిట్ అలా తనపై పడేసరికి వెంటనే తను కింద పడిపోతుంది, హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అర్థమైందా అని అంటారు. ఓకే సార్, అర్థమైంది అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్ళి స్క్రూస్ అన్నీ లూజ్ చేసేస్తాడనమాట ఒక వ్యక్తి. ఇంకా అలా గంగకి హెవీ ఎక్సర్సైజెస్ చేస్తూ వెయిట్ లిఫ్టింగ్ కూడా తీసుకొస్తే ఒక్కసారిగా అవి బోల్ట్ అన్నీ లూజ్ అయిపోయేసరికి ఇంకా పాపం అలా మోయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది గంగా. ఇంకా అలా గంగ పడిపోబోతుంటే ఒక చెయ్యి వస్తుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, రుద్రాది. ఇంకా రుద్ర అలా చేయి పెట్టి సింగిల్ హ్యాండ్తో అంత పెద్ద డంబుల్ని పైకి లేపుతారు. వెంటనే అలా చూసేసరికి అక్కడ బోల్ట్లన్నీ లూజ్గా ఉంటాయి. వెంటనే ఆ మేనేజర్ వైపు చూస్తూ ఉంటాడనమాట రుద్ర. వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. వీఆర్ సో సారీ సార్, వీ డోంట్ నో దిస్, మేము ఇలా అవుతుందని అనుకోలేదు అనేసరికి, షటప్, ఏం మాట్లాడుతున్నారు సార్, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో మీకు తెలీదా? తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే గంగ సిచ్యువేషన్ ఏమయ్యేది అని అడుగుతారు. సార్, వీఆర్ సో సారీ సార్ అని అంటారు. సారీ చెప్తే సరిపోదు, ఇకపై మెయింటెనెన్స్ ఇలా ఉండకూడదు, ఇదే ఆఖరి వార్నింగ్. లేదు, మేము ఇలాగే వేరే వాళ్ళ మాటలు విని చేసేస్తాం అని మీరు ఫిక్స్ అయితే నా కంప్లైంట్ సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ దగ్గర ఉంటుంది అని అంటారు. సార్ సార్ సార్, మీరంత పెద్ద నిర్ణయం తీసుకోకండి సార్, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సార్, సో వీఆర్ అపాలజైజింగ్ యూ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు. పాపం రుద్ర గంగ దగ్గరికి వచ్చి, గంగా, ఇక్కడ నీకు ప్రాబ్లం ఏంటో తెలుసా? పారు పారు అనే ఒక ఈవిల్ స్పిరిట్ వల్లే ఇలా నువ్వు ఇప్పుడు ఉన్నావు. నేను చెప్పేది విను, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీకు ఏమాత్రం ఇబ్బంది అనిపించినా నువ్వు ఎంతో జాగ్రత్తగా ఆ ఇబ్బందులని అధిగమించి ఉండాలి అని అంటారు. సార్, మీరు నిజంగా నా పాలిట దేవుళ్ళ వచ్చి కాపాడారు సార్,
మీరు ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. ఇదిగో నువ్వు ఆస్తమా స్ప్రేని మర్చిపోయావు. నీకు అసలే ఆస్తమా ఉంది కదా, ఇది ఇస్తేనే నువ్వు హెల్త్ బాగుంటుంది అని నాకు తెలుసు. అలాంటిది ఇదే నువ్వు మర్చిపోయావు. అందుకే ఇది ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. ఈలోపు వీళ్ళంతా కలిసి నిన్నింతలా టార్చర్ చేస్తున్నారు అని వెంటనే అలా ఇంకా రుద్ర అయితే ఆ మెయిన్ హెడ్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తాడు. చెప్పి సో మీరే తన్ని కాస్త అబ్జర్వ్ చేయాలి, ఉన్న మేనేజర్స్ అందరినీ క్వాలిటీగా ఉండేలా చేయండి, లేకపోతే నేను నా ఇన్స్టిట్యూట్లో తనకి ట్రైనింగ్ ఇస్తాను, అందులో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అంటారు. సార్ మీరు అలా అనకండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అయినా ఇది మా ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ఒక గవర్నమెంట్ ప్రాబ్లం. సో మేము తన్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడంతో ఇంకా వెంటనే అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. రుద్ర ఎప్పుడెప్పుడు ఇంటికి వస్తాడా అని గంగ వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి శకుంతల వెయిట్ చేస్తూ ఉంటుంది. అదే టైంకి ఇంకా రుద్ర రావడంతో వెంటనే రుద్ర వైపు చూస్తూ, ఆగు రుద్ర, ఏం చేసావు, ఎందుకు తన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసావు అని అడుగుతారు. పెద్దమ్మ, తన ఫ్యూచర్ ఇంకా బాగుండాలి అంటే తను కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే ఉండాలి, అందుకే తన్ని అక్కడ జాయిన్ చేశాను అని అంటారు. ఏంటి, తన భవిష్యత్తా? తన భవిష్యత్తు గురించి ఆలోచించిన నువ్వు మన ఇంటి పరువు గురించి ఆలోచించలేదా అని అడుగుతారు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రుద్ర. విజయేంద్ర కూడా, శకుంతల ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అయినా ఇందులో మన ఇంటి పరువు పోవడానికి ఏముంది అని అంటారు. ఏంటండి అంత అమాయకంగా ఏముంది అని అడుగుతున్నారు, మీకు తెలీదా ఏం జరుగుతుందో? మన ఇంటికి ఎంత గౌరవం ఉందో, ఈ సమాజంలో ఎంత పేరు ప్రతిష్టలున్నాయో నీకు తెలీదా రుద్ర? ఇప్పుడు మన ఇంటి కోడలు వేరే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ తీసుకోవడం అంటే మాటలా? ఒకవేళ తను మన ఇంట్లో ఉండి రోజు కోచింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా నాకేం ప్రాబ్లం లేదు, కానీ రాత్రి పగలు అక్కడే ఉంటాను అంటే మాత్రం నేను ఊరుకోను అని అంటారు. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు రుద్ర. పెద్దమ్మ, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు పెద్దమ్మ. అయినా మీరు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నారు? ఒక ఆడపిల్లకి తన ఇంట్లో వాళ్ళ స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు పెద్దమ్మ అని అంటారు. రుద్ర, ఇది స్వేచ్ఛ కోసం కాదు, ఇంటి పరువు కోసం సంబంధించిన విషయం అని అంటారు. పరువు పరువు మీరేం మాట్లాడుతున్నారు నాకేమీ అర్థం కావట్లేదు. అయినా ఒకటి, నా విషయంలో మీరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు, అలాంటిది ఎందుకు గంగ విషయంలో ఎంకరేజ్ చేయట్లేదు? తను ఆడపిల్లనా అని అడుగుతారు. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతుంది శకుంతల. ఇంకా అలా చూస్తూ ఉంటానమాట విజయేంద్ర. చూడు శకుంతల, నువ్వు మాట్లాడుతుంది చాలా తప్పు. ఎందుకంటే మనం ఆడపిల్లల్ని గడప దాటకుండా పెంచుతూ ఉంటే వాళ్ళకి లోకం తెలియకుండా ఒకరిపై ఆధారపడుతూ ఉంటారు. ఇప్పట్లో ఆడపిల్లలు మగవాళ్ళ కంటే ఎక్కువగానే తీర్చుకుంటున్నారు. వాళ్ళ సమస్యల్ని వాళ్ళు తీర్చుకొని ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నారు. గంగా తెలివైన అమ్మాయి, తను ఎక్కడైనా బ్రతకగలదు. కోచింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా మన ఇంటి పేరుని నిలబెట్టి బాక్సింగ్ ఛాంపియన్ అయ్యి తను వస్తుంది. కానీ లేకపోతే తను ఇక్కడికి కోడలిగా అడుగు పెట్టను అని ముందే చెప్పింది. రుద్ర పేరు, రుద్ర పరువు కోసమే గంగ కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని శకుంతలకి చెప్తారు. నేను ఎన్ని చెప్పినా మీకు ఎప్పుడు అర్థం అవ్వాలో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది, అంతేకాని నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేరు అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుంది శకుంతల. చూడు రుద్ర, మీ పెద్దమ్మ మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు. ఎందుకంటే తన్ని ఎవరో కావాలనే మ్యానిపులేట్ చేస్తున్నారని నాకు అర్థమవుతుంది. ఏంటి వీరు అని అంటారు. మావయ్య గారు మీరేమంటున్నారు? నేనేం చేశాను అని అంటారు. నటించొద్దు వీరు, ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు తెలుసు. నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసి నేను ఈ స్థాయికి వచ్చుంటాను. ఏదో శకుంతల మేనల్లుడివి కదా అని నీ విషయంలో చూసి చూడనట్టుగా ఉంటున్నాను. నీ మాట ఒకలా ఉంటుంది, నీ చూపు ఒకలా ఉంటుంది. నీ గురించి నాకు అంతా తెలుసు వీరు, ఇంకా తెలుసుకునేలా చెయ్యొద్దు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు విజయేంద్ర. ఏంటి బ్రో, నీపై మావయ్య గారికి
అనుమానం వచ్చేసినట్టుంది అని అంటారు. నాకు అదే అనిపిస్తుంది సిస్, కానీ డౌట్ రాకుండా ఈసారి నేను చేసుకుంటానులే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరు. ఇంకా అలా గంగ ఏమో రోజు పాపం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే అలా హ్యాపీగా రుద్ర రోజు గంగను చూసి వస్తూ ఉంటాడు. సార్, పెద్దోరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. బాగానే ఉన్నారు, నీ అల్లరిని పెదనాన్న చాలా మిస్ అవుతున్నారు అని అంటారు. తెలుసు సార్, ఏంటో నాకు కూడా ఇక్కడ చాలా బోరింగ్గా ఉంది సార్, వచ్చేయమంటారా అని అంటుంది. చూడు, వస్తానంటే కాళ్ళు విరక్కొడతాను, ఎందుకు వస్తావు, నువ్వు రాకూడదు అని అంటారు. అదే సార్, నేను ఛాంపియన్షిప్ గెలిచి మెడల్ తీసుకొని వస్తాను సార్ అని అంటారు. దట్స్ గుడ్. చూడు, నీ ఫోకస్ అంతా ఎప్పుడు అందరిపై కాదు నీపైనే ఉండాలి. కొంతమంది ఉంటారు పక్కన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, పక్కన వాళ్ళు ఎలా ఉంటారు, వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళపై ఆలోచిస్తూ ఉంటే మన గురించి మనం ఎప్పుడు పట్టించుకోము. కాబట్టి నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తూ నువ్వెంత ఇంప్రూవ్ అవుతున్నావో మాత్రమే ఆలోచించుకో. మిగిలిందంతా ఖచ్చితంగా ఆ దేవుడు నీ హార్డ్ వర్కే చూసుకుంటుంది, ఓకేనా అని అంటారు. ఇంక వెంటనే ఓకే అని చెప్పి అలా రుద్ర వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది గంగ. ఇంకా అలా కొన్ని రోజుల కోచింగ్ తీసుకున్న తర్వాత పారు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ఇంక పారు దగ్గరికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి, పారు ఏంటి డల్గా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంటారు. తెలుసు కదా, వీక్లీ వీక్లీ మనకి టెస్ట్ పెడతారని. ఆ టెస్ట్లో గంగే టాపర్గా నిలిచిందంట. ప్రతి టెస్టు పుషప్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ 100K వాకింగ్ కానీ 1 కిలోమీటర్ మైల్స్ రన్నింగ్ కానీ అన్నిట్లో ఆ గంగే ముందుంటుంది. కాబట్టి ఆ గంగని ఏదో ఒకటి చెయ్యాలనిపిస్తుంది, తన్ని చంపేయాలనిపిస్తుంది అని అంటారు. ఇంకా వెంటనే ఆలోచిస్తూ, ఏముంది, తను బాక్సింగ్కి పనికి రాకుండా చేసేద్దాం, తను కాళ్ళు విరిగిపోతే బాక్సింగ్కి పనికిరాదు కదా అని అంటారు. లేదు లేదు, అలా చేస్తే మనపై డౌట్ వస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ సీసీటీవీస్ ఉన్నాయి కదా అని అంటారు. అయితే ఒక పని చేద్దాం, గంగ ఇవాళ ఫుడ్ తీసుకుంటుంది కదా, ఆ ఫుడ్లో పాయిజన్ కలిపేద్దాం. అప్పుడు గంగకి ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. అప్పుడు డాక్టర్ని కొనేసి తను బెడ్ రెస్ట్ తీసుకోవాలి, తనకి ఖచ్చితంగా 1 మంత్ బెడ్ రెస్ట్ కావాలి అంటారు. అప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తారు. ఇంక వెంటనే అలా పారు అయితే గంగ ఫుడ్లో పాయిజన్ కలపడానికని బయలుదేరుతుంది. ఇప్పుడు నా చేతిలో నువ్వు అయిపోయావని చెప్పి అలా ఇంక కలుపుతూ ఉంటే కరెక్ట్గా గంగ ప్లేట్స్ అయితే మారిపోతాయి. ఇంకా వేరే ప్లేట్ తీసుకొని వెళ్ళిపోతుంది. అలా ఇంకా పారు కూడా వేరే ప్లేట్ తీసుకొని వచ్చేస్తుంది. ఇంకా అలా పారు గంగ ప్లేట్స్ 2 రివర్స్ అయిపోవడంతో ఒక్కసారిగా ఇంకా పారు ఫుడ్ తింటుంది. ఆ ఫుడ్ అంతా పాయిజన్ అయిపోతుంది. వెంటనే అలా ఇంకా పారుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఇంకా పారు హాస్పిటల్లో అడ్మిట్ అయిందని వెంటనే అలా శకుంతల అయితే హాస్పిటల్కి బయలుదేరి వస్తుంది. అప్పుడే పారు వాళ్ళ అన్నయ్య పారు దగ్గరికి వెళ్తారు. పారు, ఏంటిది, అయినా ఫుడ్ పాయిజన్ ఏంటి అని అంటారు. ఏం లేదన్నయ్య, నేను అదిగో ఆ పారు గంగాకి ఫుడ్ పాయిజన్ చేయాలి అనుకున్నాను, కానీ ఇప్పుడు ఇలా జరిగింది అని అంటారు. అయినా ఇంకా రుద్రాని నువ్వేం సాధిస్తావు, నువ్వు అసలు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకుందే రుద్ర వాళ్ళ ఫ్యామిలీని నాశనం చేసి ఆ శకుంతల గద్దె దించి నువ్వక్కడ కూర్చోవాలని కదా, నువ్వు తన కంట్రోల్ని నీ చేతుల్లోకి తీసుకోవాలని కదా అని అంటారు వాళ్ళ అన్నయ్య. ఒక్కసారిగా మాటలు విని శకుంతల షాక్లో ఉండిపోతుంది. అవును, లేకపోతే ఆ గంగాలాగా అందరికీ గౌరవం ఇస్తూ కూర్చుంటానా ఏంటి, ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకే తన్ని నా కంట్రోల్లోకి తీసుకోవాలి అని అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, రుద్ర వెళ్ళి ఆ గంగా మెళ్ళో తాళి కట్టేశాడు. ఇప్పుడేమో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను, అయినా ఆవిడ నాకు సపోర్ట్గా ఉంది కాబట్టి తర్వాతైనా ఆ గంగపై నేను ఖచ్చితంగా యుద్ధం సాధిస్తాను అని ఇంకా అలా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా శకుంతల విని షాక్ అయిపోయి, ఇన్ని రోజులు నేను గంగని ఇంత తప్పుగా అర్థం చేసుకున్నానా, గంగ విషయంలో నేను ఇంత తప్పు చేశానా అని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు శకుంతల. అలా శకుంతల అతి పెద్ద నిజం తెలుసుకునేసరికి ఇంకా గంగని తన కోడలిగా స్వీకరించి పాపం గంగని ఎలా అయినా క్షమించమని అడగాలని
గంగ చాలా మంచి మనిషి అని తెలుసుకుంటారు. సో అలా గంగకి మొత్తం కోచింగ్ ట్రైనింగ్ అయిపోవడంతో ఇంకా హ్యాపీగా బాక్సింగ్ కాంపిటీషన్లో ఫైట్ చేసి విన్నర్గా గెలిచి రుద్ర దగ్గరికి మెడల్ని తీసుకొస్తుంది. రుద్ర చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. శకుంతల కూడా గంగకి హారతిచ్చి లోపలికి పిలిచి ప్రశాంతంగా గంగని తన ఇంటి కోడలిగా స్వీకరిస్తుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.